ఓవైపు మూడు పార్టీల అధ్యక్షులు ఐక్యతారాగం పాడుతుంటే మరోవైపు నేతలు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంకా కొందరు టీడీపీ అసంతృప్త నేతలు బెట్టు వేయటం లేదు. కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటుతో టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఉడుకుతున్న ఉత్తరాంధ్రను టీడీపీ అధిష్టానం చల్లారుస్తుందా? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చురేపుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర టీడీపీలో తిరుగుబాటు ఆ పార్టీకి మింగుడు పడ్డలేదు. అరకు, పాడేరు, మాడుగుల, పాతపట్నం, విజయనగరం టీడీపీలో మంటలు చెలరేగుతున్నాయి. టికెట్ దక్కని అసంతృప్తులు బహిరంగంగానే పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. అరకులో టీడీపీపై దొన్నుదొర తిరుగుబావుట ఎగురవేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. మోసం చేస్తే చావడానికైనా చంపడానికైనా సిద్ధమే అన్నారు దొన్నుదొర. నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం ఇది చాలా దుర్మార్గం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. బుజ్జగింపులో భాగంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు ఆదుకుంటాం, పార్టీ పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. టికెట్ జారిపోయినప్పుడు 4 గోడల మధ్య ఇచ్చినటువంటి హామీకి నమ్మడానికి వీల్లేదని మా కార్యకర్తలు, నాయకులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ నాకు గాని మా కుటుంబానికి కానీ అన్యాయం జరిగితే మా కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితులు లేదు. మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, సావడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికని సిద్ధంగా ఉన్నారు. అటు పాడేరు టీడీపీలో కూడా అసమ్మతి కొనసాగుతోంది. టీడీపీ రెబల్ గా బరిలోకి దిగుతానని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితే టికెట్ వేరే వాళ్లకిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే రెబల్ గా పోటీకి దిగుతున్నట్లు తేల్చి చెప్పారామె. ఏం తప్పు చేస్తామో ఈ రోజు వరకైనా కనీసం ఒక మాట మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒక్క కారణం చెప్పండి, ఒకే ఒక కారణం చెప్పండి. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళ ఆట ముగిసిపోయింది. ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం. ఇది మా గిరిజన ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఈ అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీలోనూ అసంతృప్తి బట్టబయలైంది. టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కంటతడి పెట్టుకున్నారు. వారం రోజుల్లో టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. చంద్రబాబు ఇంటికి ఏడ్చాను, నేను గెలుస్తానయ్యా, గెలిచేస్తాను, గెలిపి తీరుతాను, నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా? అటు పాతపట్నంలో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. తనను కాదని మామిడి గోవిందరావుకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం పిలిచి మాట్లాడినా ఆయన కూలవ్వలేదు. పార్టీ నిర్ణయం మార్చుకోకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానంటున్నారు. విజయనగరంలో టీడీపీ టికెట్ అదితి గజపతికి దక్కడంతో మీసాల గీత వ్యక్తిగతంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానంటున్నారు. అదితి గజపతిని ఓడించడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చి చెప్తున్నారు. మొత్తానికి కూటమి ఇంకా కుదురుకున్నట్లయితే కనిపించడం లేదు. ఇప్పటికే చాలా మంది నాయకులు రెబల్గా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు కూడా. పార్టీలో పరిస్థితులు వాటంతటవే ఎలా సర్దుకుంటాయన్నది ఇక్కడ ప్రశ్న.